11 questions out of 80, just about 14%, closer to 13 to 14%. అంటే 80 క్వశ్చన్లలో 14% వెయిటేజ్ దేనికి ఉంది? రీజనింగ్ ఉంది. రీజనింగ్ ఈజీగా మీరు చెయ్యొచ్చు. నేనేవైతే టాపిక్లు చెప్పానో బ్లడ్ రిలేషన్స్ కావచ్చు, డైరెక్షన్స్ కావచ్చు, సీటింగ్ అరేంజ్మెంట్ కావచ్చు, ర్యాంకింగ్ కావచ్చు, క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ కావచ్చు, దాని తర్వాత మిసిలీనియస్ ఈ అనలిటికల్ రీజనింగ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, క్యూబ్ అండ్ క్యూబాయిడ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, బాగా హై ఫ్రీక్వెన్సీగా సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. 13 నుంచి 14% మనకు రీజనింగ్ నుంచి మనకు క్వశ్చన్లు కనబడుతున్నాయి. రైట్, జనరల్గా కొన్ని టాపిక్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ క్వశ్చన్లు మినిమం ఒకటైనా వస్తుంది, లేకుంటే తగ్గింది. రైట్, సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కౌంటింగ్ ఫిగర్ నుంచి కానీ, డైస్ నుంచి కానీ, ఇమేజెస్ నుంచి కూడా బాగా క్వశ్చన్లు తగ్గాయి. రైట్, కోడింగ్ డీకోడింగ్ కాన్స్టెంట్గా అట్లనే మెయింటైన్ చేసింది. ఈ టాపిక్లు అప్పుడప్పుడు క్వశ్చన్లు వస్తున్నాయి, అప్పుడప్పుడు క్వశ్చన్లు రావట్లేదు. ఈ టాపిక్లు స్టడీగా కన్సిస్టెంట్గా మనకు క్వశ్చన్లు కనబడుతున్నాయి. ఈ టాపిక్స్ మాత్రము మీరు దయచేసి రైట్ అండర్ ఎస్టిమేట్ చేసి ఇంపార్టెంట్ టాపిక్లను మాత్రము ఇగ్నోర్ చేయొద్దు. ఏంటి సార్ ఆ ఇంపార్టెంట్ టాపిక్స్? మళ్ళీ చెప్తున్నాను, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, సీటింగ్ అరేంజ్మెంట్, క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, అనలిటికల్ అరేంజ్మెంట్, పజిల్ రిలేటెడ్ క్వశ్చన్స్, దాని తర్వాత మనకు ఇక్కడ చూస్తే మీకు ట్రెండ్లో సిలాజిజం బేస్డ్ క్వశ్చన్స్, ర్యాంకింగ్ అండ్ ఆర్డర్ ఆఫ్ ర్యాంకింగ్ బేస్డ్ క్వశ్చన్స్, ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ ఎ సీసాట్ ఆస్పిరెంట్. దయచేసి దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఆర్ యు ఆల్ విత్ మీ? మనం ఏం చేసాము? రైట్, మ్యాథ్స్ అయిపోయింది, రీజనింగ్ అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు మనము ఎక్కడికి వద్దాము? రైట్, ఈ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఆఫ్ రీజనింగ్. లెవెల్ ఆఫ్ డిఫికల్టీ కనుక మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ 11 క్వశ్చన్లలో 4 అంటే 3, 4 అంటే 1/3 ఈజీగా ఉంది, 1/3 మీడియం ఉంది, 1/3 డిఫికల్టీ ఉంది. నేనైతే పర్సనల్గా ప్రతి వీడియోలో చెప్పేది, సీసాట్ రాస్తున్న ఫస్ట్ స్టూడెంట్ చేయాల్సింది రీజనింగ్ ఫస్ట్ కంప్లీట్ చేయండి. అంత కష్టంగా ఉండదు. రైట్, జనరల్గా కష్టం మీరు చూస్తే సీసాట్ రాసిన వాళ్ళు నా లైన్ని బాగా కోరిలేట్ అవుతారు. మ్యాథ్స్ అయినా వర్బల్ అయినా ఈ రెండే కొంచెం వాళ్ళకు డిఫికల్ట్, మిగతాదంతా కంఫర్టబుల్గా చేయగలుగుతారు. పేపర్ జనరల్గా రీజనింగ్లో ఫిక్స్డ్ మోడల్స్ ఉంటాయి సార్, అది చదువుకుంటే చాలు. ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో కొంచెము ఇది ఫస్ట్ మీకు ప్రిపేర్ అయ్యి చెయ్యండి. రీజనింగ్లో ఎంత ఉంది? ఆల్మోస్ట్ 14% ఉంది. రైట్, మ్యాథ్స్లో మినిమం ఒక 35 నుంచి 40% క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి మిగిలిందంతా ఆటోమేటికల్గా మనకు రైట్ వర్బల్ నుంచి వస్తుంది. ఈ వర్బల్ ఈ క్లాసెస్ మనము చాలా మంచి టీచర్ తోటి రికార్డింగ్ చేపించాం సార్, అనుభవం ఉన్న టీచరు. సీసాట్ రీడింగ్ కాంప్రహెన్షన్ అందరూ చెప్పలేరు, ఎందుకంటే వొరాషియస్ రీడింగ్, కొన్ని వందల పుస్తకాలు చదువుకున్న వాళ్ళు క్లాస్ చెప్తే ఆ వే ఆఫ్ లెర్నింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది సార్. రైట్, సో జనరల్గా మీకు తెలుసు ఈ రీడింగ్ కాంప్రహెన్షన్లో అజంప్షన్ బేస్డ్ క్వశ్చన్స్, ఇన్ఫరెన్స్ బేస్డ్ క్వశ్చన్స్, కంక్లూజన్ బేస్డ్ క్వశ్చన్స్, 3 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో లెవెల్ 1 ప్యాసేజెస్లో రైట్ మనకు ఒక క్వశ్చన్ ఉంటుంది, లెవెల్ 2, 3, లెవెల్ 4 ప్యాసేజెస్లో 2, 3, 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది చూద్దాం సార్, అనాలైసిస్. రైట్, డీటెయిల్డ్ ఒక సైంటిఫిక్ ట్రెండ్, సైంటిఫిక్ డేటా డ్రివెన్ స్ట్రాటజీ వీడియోలు మీకోసం చేస్తున్నాను సార్. వీడియో నచ్చినట్టు అయితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మనకు లెవెల్ 1 ప్యాసేజ్ ఉంటుంది, 1 క్వశ్చన్. లెవెల్ 2 ప్యాసేజ్ ఉంటుంది, 2 క్వశ్చన్లు. లెవెల్ 3 ప్యాసేజ్ ఉంటుంది, 3 క్వశ్చన్లు. లెవెల్ 4 ప్యాసేజ్ ఉంటుంది, 4 క్వశ్చన్లు. లెవెల్ 1 ప్యాసేజ్ మనకు 22 క్వశ్చన్స్ 2023 రైట్లో వచ్చింది. ఆల్మోస్ట్ మనకు 26 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ ఆల్మోస్ట్ కన్సిస్టెంట్గా ఉంది సార్. అంటే మినిమం మనము ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి చూడండి, మినిమం 25 క్వశ్చన్ల నుంచి మ్యాక్సిమం 32 క్వశ్చన్లు కనబడుతున్నాయి. అంటే సీసాట్లో
మోస్ట్ ఇంపార్టెంట్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన ఏరియాలు ఏంటంటే మ్యాథ్స్ అండ్ వర్బల్. రీజనింగ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పరంగా తక్కువ, అర్థం చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇది ట్రెండ్ సార్. దీంట్లో ఎక్కువ ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి చూడండి సార్. లెవెల్ 1 ప్యాసేజ్ క్వశ్చన్లు, లెవెల్ 2 ప్యాసేజ్ క్వశ్చన్స్. లెవెల్ 1 ప్యాసేజ్ క్వశ్చన్స్, లెవెల్ 2 ప్యాసేజ్ క్వశ్చన్స్. నేను అన్నాను మీకు ఆర్సి అనేది అన్నీ వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా రీడింగ్ కంప్యూటర్. రేపొద్దున మీరు ఐఏఎస్ ఆఫీసర్ అవుతే ఎన్నో డాక్యుమెంట్స్ ఉంటాయి సార్. దాన్ని మీరు చదివి అర్థం చేసుకొని మీకు ఒక డెసిషన్ మేకింగ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ కాబట్టి దానికి అనుగుణంగా మీరు ఇది మీకు ఈ సెక్షన్ని సపరేట్ చేశారు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి సార్, 60 నుంచి 70% ఆఫ్ ద క్వశ్చన్స్ అంటే మీకు ఆన్ అన్ యావరేజ్ అబౌట్, ఇప్పుడు సపోజ్గా 26 క్వశ్చన్లు వచ్చాయనుకోండి. ఈ 26 క్వశ్చన్లో థంబ్ రూల్ సార్, ఏదైనా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ రాయాలి అని అనుకుంటే సింగిల్ థంబ్ రూల్ చెప్తాను సార్. 80% ఆఫ్ ద టోటల్ క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి, 90% అక్యురసీతో చేయాలి. డెఫినెట్గా కాల్ వస్తుంది. అప్పుడప్పుడు పేపర్ మోడరేటెడ్, ఇది ఈజీ టు మోడరేట్ లెవెల్కి. అదే మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్కి 60 to 70% అక్యురసీ వచ్చినా మీకు ఛాన్స్ ఉంది. అంటే డెఫినెట్గా సపోజ్గా నేను 20 ఓవర్లో 350 రన్లు కొట్టిన, నాకు ఛాన్స్ ఎంత ఉంది గెలవడానికి? డెఫినెట్గా నాకే ఛాన్స్ ఉంది గెలవడానికి. సపోజ్ నేను 20 ఓవర్లో 170 రన్లు కొట్టా, నాకు ఛాన్స్ ఉందా? చెప్పలేరు. ఆ ఎదుటోరు వాళ్ళ యొక్క బ్యాటింగ్ కంపీటెన్సీ మీద ఉంటుంది. పిచ్ కనుక బ్యాటింగ్కి ఫేవర్ అవుతుంది, నీకు తక్కువ స్కోర్ కావచ్చు. సో నేను డెఫినెట్గా చెప్తున్నాను సార్, 80% ఆఫ్ టోటల్ క్వశ్చన్స్ విత్ 90% అక్యురసీ, యు గాట్ 100% ఛాన్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ద పేపర్. 60 to 70% accuracy with 80% questions, you may get a call, you might not get a call. Best case, worst case. So easy to జనరల్గా మీరు అబ్జర్వ్ చేస్తే సడన్ స్పైక్ లేదు, సడన్ డిక్రీజ్ కూడా లేదు. కన్సిస్టెంట్గా 25 నుంచి 32 క్వశ్చన్స్ ఉన్నాయి. 60 to 70% క్వశ్చన్స్ మనకు కనబడుతున్నాయి. ఎలా ఉన్నాయి క్వశ్చన్స్? జనరల్గా ఆన్ అన్ యావరేజ్ డిఫికల్ట్ వస్తాయి. డిఫికల్ట్ 30% ఏదైనా పేపర్లో. ఇప్పుడు నేను మ్యాథ్స్ కూడా అంతే సార్. సపోజ్గా ఒక 28 క్వశ్చన్లు ఉన్నాయనుకోండి, దాంట్లో 30% డిఫికల్ట్ ఉంటుంది, మిగతా 70% ఈజీ టు మీడియం లెవెల్లో ఉంటుంది. సో ఇవి ఈజీ టు మోడరేట్ లెవెల్ క్వశ్చన్లు. అందరికీ అర్థమైంది కదా సార్? ఈజీ టు మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్. సో మీకు ఏం చేస్తున్నానంటే, అసలు సీసాట్ పేపర్ అంటే ఏంటి, ఆ పేపర్లో ఏముంటుంది, పేపర్లో ఏమేం సెక్షన్లు ఉంటాయి, ఆ టాపిక్లలో సబ్ టాపిక్స్ ఏవేవి చదవాలి, 2014 నుంచి ఏ క్వశ్చన్లు రెగ్యులర్గా వస్తున్నాయి, ఏ క్వశ్చన్లకు మీరు వెయిటేజ్ ఎక్కువ ఇవ్వాలి, ఎలా చదవాలి, ఇది అయిపోయిన తర్వాత లాస్ట్ ఇయర్ పేపర్ సాల్వ్ చేయడము. ఇలా అయితే మీరు ఎలా సాల్వ్ చేయాలి, ఒక సీసాట్ ప్లేలిస్ట్ ఒకటి యూట్యూబ్ ఛానల్లో క్రియేట్ చేస్తాను, ఒక ఆర్డర్ వైజ్ వీడియో పెడతాను. దయచేసి నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది డిసిప్లైన్డ్ పర్ఫార్మెన్స్. నేను చెప్పినట్టు చేయండి, మీరు మోస్ట్ లైక్లీ యూ విల్ గెట్ ఇన్ టు ద విన్నింగ్ స్పియర్. ఇది ఈజీ, మోడరేట్ అండ్ డిఫికల్ట్ క్వశ్చన్స్. ఇదంతా చెప్పిన తర్వాత జనరల్గా మనకేంటంటే ఈ లెవెల్ 4 క్వశ్చన్లు కొంచెం కష్టమైన క్వశ్చన్లు, జనరల్గా ఆచి తూచి కూర్చొని చేయాల్సిన క్వశ్చన్స్. చాలామంది స్టూడెంట్స్ సార్ మాకు ఇంత క్లారిటీ తోటి, నేను ఇంకో దగ్గర సీసాట్ కోర్స్ తీసుకున్నాను కానీ ఇంత క్లారిటీగా మాకు ఎవరు చెప్పలేదు సార్, నేను మీ దగ్గర ఒక సీసాట్ ఆన్లైన్ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నాను అనుకుంటే 5999కి మీరు ఈ కోర్స్ తీసుకోవచ్చు. ఈ కోర్సులో లైవ్ కంటెంట్, రికార్డెడ్ కంటెంట్, కొన్ని టెస్ట్లు కూడా ఉంటాయి. దాని తర్వాత మీకు స్టడీ మెటీరియల్ PDF రూపంలో ఇస్తాను. లాస్ట్ ఇయర్ నేను కండక్ట్ చేసిన బ్యాచ్ క్లాస్ రూమ్ నోట్స్ ఇస్తాను. మీరు చక్కగా నాతోటి పర్సనల్ మెంటరింగ్ అండ్ గైడెన్స్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇది మీకు ఎగ్జామ్ డేట్ వరకు యాప్టిట్యూడ్, సీసాట్కి ఇబ్బంది పడే పిల్లలకు కోసము క్రియేట్ చేసిన
కోర్సు. మీకు ఈ రైట్ మీకు స్క్రీన్ పైన కనపడుతున్న ఈ నంబర్లకు మీరు ఫోన్ చేసి కోర్సెస్ మీరు తీసుకోవచ్చు. ఏమి ఇబ్బంది ఉన్నా కూడా 8050067891 నంబర్కి వాట్సాప్ చేస్తే టీమ్ మెంబర్స్ కానీ కుదురుతా ఫోన్ నా దగ్గర ఉన్నప్పుడు నేను కూడా హెల్ప్ చేస్తాను. ఐ హోప్ మీకు ట్రెండ్ అనాలసిస్ చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అ లాట్. విత్ లవ్, అనిల్ నాయర్.